ఏమండి ఎక్కడున్నారు? ఆఫీస్లోనే ఉన్నారా? కంగారుగా అడిగింది భార్య. అవును, ఆఫీస్లోనే ఉన్నాను. ఏమైంది? ఆందోళనగా అడిగాడు భర్త. ఏం కాలేదండి. మన పని మనిషి ఎవరితోనో లేచిపోయిందని దాని మొగుడొచ్చి ఏడుస్తూ చెబితేను మీరున్నారో లేదో అని అడిగా, తాపీగా చెప్పింది భార్య. ఏమండి, దేవుడు ఎంత మంచి పని చేశాడో కదా అన్నది భార్య. ఏమిటే అది అన్నాడు భర్త. మనకి 2 చెవులిచ్చాడు కాబట్టి చక్కగా మాస్కు పెట్టుకోగలుగుతున్నాం, లేకపోతే 2 మేకులు కొట్టుకోవలసి వచ్చేది అన్నది. అమ్మా, మన ఇంట్లో సూదుందా అని అడిగాడు కొడుకు. చాలా సూదులున్నాయి, ఎందుకు అని అడిగింది వాళ్ళమ్మ. అన్నీ దాచేయమ్మా, లేకపోతే నేను క్లాసులో ఎక్కువ మాట్లాడుతున్నాను అని మా టీచర్ ఇంటికి వచ్చి నా నోరు సూదిదారంతో కుట్టేస్తుందట అన్నాడు కొడుకు. హలో గురు, బాగున్నావా? ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయితో తిరిగేవాడివి కదా, ఏంటి ఒంటరిగా వచ్చావు అని అడిగాడు గిరి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అని అన్నాడు సుందర్. ఎవర్ని ఆశ్చర్యంగా అడిగాడు గిరి. ఇంకెవర్ని, నన్నే అని బాధగా చెప్పాడు సుందర్. హలో సార్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ గారా? అవునమ్మా, చెప్పండి. సార్, మీ స్టేషన్ బయట సీసీ కెమెరా పనిచేస్తుందా? చేస్తుందమ్మా, ఎందుకు? ఏం లేదు సార్, మీ స్టేషన్ ఎదురుగా ఉండే పానీపూరి బండివాడు ఇవాళ బండి పెట్టాడో లేదో కాస్త చూసి చెప్పరా